టీడీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఫేక్ పోస్టులతో ఫేక్ ప్రచారాలతో వాటిని నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉంటుంది. ఈ ఫేక్ పోస్టులు ఫేక్ ప్రచారాలు లేకపోతే ఆ టీడీపీ పార్టీకి మనుగడ అనేటువంటిది లేదనేది చాలామంది మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు కూడా ఒక అసలైన వీడియోని వదిలేసి అందులో కొన్ని పాయింట్లను కట్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని దాన్ని విపరీతంగా వైరల్ చేస్తూ, అంటే ఇప్పుడు ఏదైతే దొరికిపోయారో ఈ కూటమి నాయకులు దొంగలు దొరికిపోయారో దాన్ని డైవర్ట్ చేయడం కోసమని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో మళ్ళీ దొరికిపోయారు వాళ్ళు. అబద్ధాలు చెప్పేవాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ చేసింది మహాపాపం. వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు, కరుణాకర్ రెడ్డి గారు అన్నారు, ఇంకో అన్న చిన్నప్ప పెద్దప్ప అని పేర్లు చెప్పినారు, ఏవీ రాలేదు. అదంతా ఒక ఎత్తు. మీరు చెప్పినటువంటి జంతువుల కొవ్వు, పందుల కొవ్వు, చేపలాయలు అది కూడా ఏమీ రాలేదు. విషయం ఏంటి, కట్ చేస్తే మీరు ఏవైతే ట్యాంకర్లు వెనక్కి పంపారో ఏదైతే చెప్తున్నారో అవే ట్యాంకర్లు తిరిగి లోపలికి వచ్చినాయి. అంటే పాపం మీరే చేశారు. సో ఈ క్రమంలోనే జోగి రమేష్ గారు అదేవిధంగా ఆర్కే రోజా గారు వీరు ఈ ఎపిసోడ్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి, అంటే కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా అంటే తప్పు చేశామనేటువంటి భావన వారి కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ రకంగా ఎక్కడొచ్చి ఏం చేస్తాడోనన్న భయం వారిలో ఉంది. దీనికి సంబంధించి జడ శ్రవణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఆర్కే రోజా గారు, జోగి రమేష్ గారు అక్కడ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఈ సిబిఐ రిపోర్టుకు సంబంధించి కానీ వారి ప్రెస్ మీట్కి సంబంధించి కానీ అది అసలైనటువంటి వీడియో. దాన్ని వీళ్ళు ఎట్లా కట్ చేశారంటే ఇక్కడ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది వీళ్ళ ఫేక్ రాజకీయాల గురించి. ఒక్కసారి చూడండి, తప్పు చేసింది మహాపాపం చేశారు, క్షమించమని అడగాల్సింది పోయి మళ్ళీ విచిత్రంగా నేను క్షమాపణ కోరాలా తమ్ముళ్ళు అని చెప్పి రివర్స్లో ప్రజల్ని అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి ముందే చెప్తున్నారు, నేను క్షమాపణ కోరను అని ముందే చెప్పేస్తున్నారు, వాళ్ళ నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తూ అని చెప్పి. ఇది చూడండి, ఇది టీడీపీ పార్టీకి సంబంధించినది. ఇది వాళ్ళ అకౌంట్లో ఇక్కడ వీళ్ళు పెట్టారు చూడండి, తిరుమల నెయ్యి కల్తీ చేసి పెద్ద తప్పు చేశామని దేవుడితో పెట్టుకున్నామని పైకి బింకంగా మాట్లాడుతున్నాం, కానీ ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అని భయంగా ఉందని చర్చించుకుంటున్న జోగి రమేష్ రోజా అని పెట్టారు. దానికి సంబంధించి ఒక 20 సెకండ్ల క్లిప్పింగ్ కూడా ఉంది. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకగా మాట్లాడటం తప్ప ఏదైనా తప్పు చేసుకుంటూ పోతాడు. జనాల్లో బాగా అర్థమైంది తప్పు ఈ వీడియో వాళ్ళ గ్రూపులలో, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కానీ, తర్వాత వాళ్ళ మెయిన్ మీడియాలో కానీ వాటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున తిప్పుతా ఉన్నారు. వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కూడా వీడియో. ఇది వాళ్ళు పెట్టింది. ఒరిజినల్ ఏంటో చూపిస్తా చూడండి. చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా లేదని చెప్పాడా అసలు అరుస్తున్నాడు. ఏంటో హైలైట్ మీరు నిన్న వీడియో చూసాను, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉన్నాం. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. ఇది వాళ్ళు అక్కడ మాట్లాడింది. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి వారు అనుకున్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారని వీళ్ళు చెప్పారు. మనం తప్పు చేసాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు అనేటువంటి ఆ భావన వాళ్ళ కళ్ళలో కనిపిస్తుందనే విషయాన్ని వీళ్ళు అక్కడ చర్చించడం జరిగింది. సో ఇక్కడ 45 సెకండ్ల ఆ క్లిప్పింగ్లో వాళ్ళు 20 సెకండ్లు కట్ చేసేసుకొని వాళ్ళ సోషల్ మీడియా వేదిక పెట్టుకొని, సోషల్ మీడియా వేదిక అంటే వాళ్ళు పెట్టారనుకుందాం, ఓకే, వాళ్ళు ఇంకా ఫేక్ రాజకీయాలు నమ్ముతారు, ఓకే, వాళ్ళు చేశారనుకుందాం. కనీసం మెయిన్ మీడియా కన్నా కొద్దిగా సెన్స్ ఉండాలి కదండి, చాలామంది చూస్తూ ఉంటారు కదా. అది ఏది లేకుండా అందులో కూర్చున్న వ్యక్తులు కూడా పెద్ద మేధావులు అన్నట్టు, మేము మేధావులు అనే ఫీలింగ్తో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, బాధపడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ తప్పు చేసిన వాళ్ళే. ఒక్కసారి ఆ మెయిన్ మీడియాలో కూడా ఒకసారి చూడండి. ఇక టీవీ5లో మహాపాపం చేసి ఇవాళ ఒక వీడియో లీకేజ్ పెట్టి తిరుమల పవిత్రత విషయంలో పెద్ద అది చూడండి, పెద్ద ఛానళ్ళు, పెద్ద మనుషులు వాళ్ళు అట్లా మాట్లాడొచ్చా? ఆ భగవంతుడికి సంబంధించి తప్పు చేశారు, మహాపాతకం చేసిందే వాళ్ళు, మహాపాపం చేసిందే వాళ్ళు. ఆ వీడియో లీక్ అయిందంటే వైరల్ అవుతుందంట. వైరల్ చేసింది ఎవరు?
ఆ వీడియోలో ఉన్నది ఏంటి మీరు కట్ చేసి పెట్టింది మీరే కదా పెట్టి మీరు దాన్ని డబ్బు ఖర్చు పెట్టి ఆ వీడియోని తిప్పుతా ఉన్నారు. కొంచెమన్నా ఉండాలి కదా మనం మాట్లాడేటప్పుడు, నిజమేది అబద్ధం అని తెలుసుకోకుండా. మెయిన్ మీడియాలో అది, వీళ్ళు ఇంకా దానికి ఇంకో ఛానల్లో వాళ్ళ ఛానల్ ఇట్లా ఈ రకంగా జరిగిందని సాక్షాత్తు ఆ శ్రీవారితో పెట్టుకున్నందుకు ఫలితం ఎలా ఉంటుందోనని రోజా తన సహచర నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జోగిల మెట్లు రోజా మాట్లాడుకున్నప్పుడు స్వామివారి ఆగ్రహానికి గురవుతారని అందరూ భయపెట్టేస్తున్నారని చెప్పింది. ఎలా ఉంది? ఇట్లనే ఉంటుంది, జనాలు అట్లనే కొడతారు కూడా ఇట్లనే మాట్లాడితే. ఈ రకంగా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు ఈ విషయంలో సైలెంట్గా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టును అనుమానిస్తూ ఉన్నారు. ఆ సిట్టుకు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తప్పుపడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు, అందులో లేని విషయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ మీరు ఏదైతే మాట్లాడారో వాటికి సంబంధించి కూడా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి, నిజం మీ వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ వీడియో అయ్యింది, వాళ్ళు తిప్పుతున్నటువంటి వీడియో ఏంటి, ఇది ముఖ్యంగా దేవుడికి సంబంధించినటువంటి వీడియో కాబట్టి అన్ని ఆధారాలు తీసుకుపోయి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయి అక్కడ కేసు ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పనే అది, పాలన పక్కన పెట్టేసి డ్యామేజ్ చేయడంలోనే నిమగ్నమైనారు. దానికోసం ఏ దేవుడినైనా లాగుతారు, ఏ దేవుడి ప్రసాదాన్నైనా లాగుతారు. ఇప్పుడు శ్రీశైలం లడ్డు మీద పడ్డారు, మళ్ళీ ఇప్పుడు మహాశివరాత్రి ముందుంది కదా, దాని గురించి చర్చ జరిగే విధంగా, అది మర్చిపోయే విధంగా దాని మీద పడ్డారు. ఇట్లా వీడియో క్లిప్పింగ్ కట్ చేసి దీన్ని పెద్ద ఎత్తున తిప్పుతారు. వాళ్ళు చేసేదే ఫేక్ ప్రచారాలు. కాబట్టి ప్రజలారా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఇక్కడ చాలా క్లియర్గా చూపించాను, ఒరిజినల్ వీడియో ఏది, ఫేక్ వీడియో ఏది, వాళ్ళు చేసిన ప్రచారాలు ఏంటన్నది మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. మన వీడియోలు మనం ఏం అబద్ధం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా నిజమే చెప్పాము ఇక్కడ. కాబట్టి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని దయచేసి నమ్మకండి, నిజాలేంటో తెలుసుకోండి. ఒక వర్గం వీడియో చెప్తుందే నిజమని ఎప్పుడు అనుకోవద్దు. నాణానికి మరోవైపు ఉంటుంది, దాన్ని కూడా చూడండి. దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాలు. సో ఇది ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో అయితే మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశా. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.